ఇక్కడ మీరు చూస్తున్నది డ్యూయల్ లైట్ మస్కిటో బ్యాట్ అంటారన్నమాట. దీనికి టార్చ్ లైట్స్ రెండు ఉంటాయి. ఒక టార్చ్ లైట్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. రెండో టార్చ్ లైట్ వచ్చేసి బ్యాట్కు ఫిక్స్ అయి ఉంటుంది. మనము ఒక భాగాన్ని ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దానికి ఫిక్స్ చేసి దోమల కొరకు మనం వాడచ్చు. చూడండి, దీంట్లో పవర్ సప్లై ఓకే ఉంది. రెండు టార్చ్ లైట్లు వెలుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మస్కిటోలను చంపడానికి బటన్ ఆన్ చేస్తే ఇండికేటర్ వస్తుంది, కానీ అక్కడ స్పార్కింగ్ రావట్లేదు. వాస్తవానికి ఈ బ్యాట్కి ఉన్నటువంటి ఈ నెట్ ఏదైతే ఉందో, అంటే ఆ జాలి అంటారు కదా, ఆ జాలి ఫెయిల్యూర్ అయింది. కానీ అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి పవర్ సప్లైలో ఒక సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఉంది. అది వీళ్ళది ఎందుకు ఆ బ్యాట్ ఖరాబ్ అయిందంటే, వాళ్ళు మంచానికి వేసి కొట్టిరు దాన్ని. అక్కడ జాలి అనేది కొంచెం డ్యామేజ్ వచ్చి అది పనికి రాకుండా అయింది. కొనుక్కొచ్చి ఒకే ఒక రోజు, ఓన్లీ 1 డేలో కొలాప్స్ అయిపోయింది. అయితే ఇక్కడ దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏదైనా ఇతరమైన బ్యాట్ కూడా ఇదే పద్ధతిలో రెండు టార్చ్ లైట్లు వెలుగుతూ మస్కిటో కిల్ కొరకు ప్రెస్ చేసిన బటన్ ప్రెస్ చేస్తే ఇండికేటర్ వెలుగుతూ కూడా మస్కిటో బ్యాట్ పనిచేయదు. దానికి మరి మనము ఏం సొల్యూషన్ తీసుకోవాలి అంటే, ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ దీంట్లో చెప్తాను, చూడండి. ఈ వీడియో ఎవరికైనా నచ్చింది అంటే, ఉపయోగపడ్డది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అది ఎటువంటి కామెంట్ అయినా పర్వాలేదు. లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఫ్రెండ్స్ చూడండి, దీనికి సర్క్యూట్ అవుట్పుట్ నుంచి 2 వైర్లు, 1 సైడ్ 2 వైర్స్, 1 సైడ్ 1 వైరు జాలికి వెళ్ళింది. ఆ 3 వైర్స్ ఎందుకు వెళ్తాయో ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సర్క్యూట్ను ఓపెన్ చేద్దాం. చూడండి, దీంట్లో ఎటువంటి మెటీరియల్, చాలా తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దీంట్లో చాలామంది ఏమనుకుంటారంటే ఇందులో ఎన్ని సామాన్లు ఉన్నాయో అనుకుంటారు. లేదండి, నేను పట్టుకున్నది రెడ్ వైర్ అండ్ బ్లూ వైరు. రైట్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవి బ్యాటరీ నుంచి వచ్చేటటువంటి 2 వైర్లు. చూద్దాం, 2 వైర్స్ని ఓపెన్ చేద్దాం. 2 వైర్స్ కాదండి, అక్కడ 3 వైర్స్. అవి ఎందుకున్నాయి అనేది మీకు మళ్ళీ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి 2 వైర్లు పవర్ సప్లైగా వచ్చినాయి. ఓన్లీ బ్యాటరీ నుంచి 2 వోల్టేజ్ అండి వచ్చేది. 4 వోల్టేజ్ అండి అక్కడికి వచ్చేది. 4 వోల్టేజ్ తర్వాత చూడండి, ఆ బటన్ మనము ప్రెస్ చేస్తే నేరుగా ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో, ట్రాన్సిస్టర్ నెంబర్ వచ్చేసి KEHED9FE ఆ నెంబర్ ట్రాన్సిస్టర్. ఆ ట్రాన్సిస్టర్ సెంటర్ లెగ్కి 4 వోల్టేజ్ సప్లై వస్తుంది. అక్కడి నుంచి ఆ రైట్ సైడ్ లెగ్ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్కు సప్లై పోతుంది, ఇన్కమింగ్ పోతుంది. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ నుంచి అవుట్లో ఉన్నటువంటి డయోడ్స్ కనపడుతున్నాయి కదండి, బ్లాక్ 3 డయోడ్స్ కనపడుతున్నవి. వాటి నుంచి నేరుగా కెపాసిటర్కు వెళ్తుంది, స్టోరేజ్ కెపాసిటర్. చాలామంది దాన్ని PF అంటారు. రెడ్ కలర్లో ఉంది కదా పొడుగు, అది దానికి వెళ్తుంది. అక్కడ స్టోర్ అవుతుంది పవర్. అక్కడ హై వోల్టేజ్ అవుతుంది. ఇంకా దీని యొక్క స్ట్రక్చర్ ఇదండి. ఇందులో అసలు ఏ మెటీరియల్ ఉండదు, ఏ మెటీరియల్ కూడా పోదు తొందర. ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్ మాత్రమే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రాన్సిస్టర్ కూడా కాదది, మాస్ఫెట్ కూడా కాదు. ఇది ఒక డయోడ్ లాంటిది, హై స్పీడ్ డయోడ్. ఇక్కడ నుంచి ఏదైతే 4 వోల్టేజ్ ఉందో హై స్పీడ్లో ట్రాన్స్ఫార్మర్కి పంపిస్తుంది. కానీ అవుట్పుట్లో ఉన్నటువంటి
హై ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ను రిటర్న్ రాకుండా కాపాడటానికి ఆ హై స్పీడ్ డయోడ్ వేస్తారు. అంటే ఇంతవరకు ట్రాన్సిస్టర్ అని చెప్పాను కదా, 3 లెగ్స్, అది ట్రాన్సిస్టర్ కాదు, హై స్పీడ్ వోల్టేజ్ ట్రాన్స్ఫర్ డయోడ్ అంటారు దాన్ని. చూద్దామండి, ఇప్పుడు మల్టీమీటర్లో చెక్ చేద్దాం, అది ఉన్నదా ఫెయిల్యూర్ అయిందా చూద్దాం. ఓకే, ఇప్పటివరకు ఓకే ఉంది. నెక్స్ట్ కూడా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఫెయిల్యూర్ అయిందండి, షార్ట్ కనపడుతుంది. ఇది షార్ట్ కనపడుతుంది. ఈ ఇన్స్ట్రుమెంటు ప్రతి మస్కిటో బ్యాట్లో ఇటువంటిది ఒకటి ఉంటుందండి. 99% ఇవి మాత్రమే పోతాయి. అవుట్పుట్లో ఉన్నటువంటి డయోడ్స్ పోవు. అవుట్పుట్ సెక్షన్లో ఏ ఐటమ్ కూడా ఫెయిల్యూర్ కాదు. ఇన్పుట్లో ఉన్నాయి మాత్రమే ఫెయిల్యూర్. అయితే ఇన్పుట్లో కూడా ఆ ఒక్కటే ఉంటుంది, హై స్పీడ్ వోల్టేజ్ సప్లై డయోడ్ అనేది ఉంది కదా, అది మాత్రమే 99% ఫెయిల్యూర్ అవుతుంది. ఆ ఒక్కదాన్ని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ టెక్నీషియన్స్ అయితే దాన్ని కనిపెట్టి చేంజ్ చేయగలుగుతారు. కొత్త వాళ్ళు అయితే తెలుసుకోవాల్సింది ఉంటుంది. చాలా జాగ్రత్తగా సోల్డరింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, సోల్డరింగ్ అయిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని ఫిట్ చేద్దాం. చాలా సింపుల్ మెథడ్ అండి. దాంట్లో సర్క్యూట్లో ఏమి ఉండవు, పోయేటి ఒకే ఒక ట్రాన్సిస్టర్ లాంటి హై స్పీడ్ పవర్ సప్లై డయోడ్, లేదా దాని ట్రాన్సిస్టర్ అని అయినా అందాము ప్రస్తుతానికి. ఎందుకంటే ఏది తెలియనప్పుడు ఏదో ఒకటి దాని పేరు అనాలి కదా ఎవరైనా కానీ. దాని మీద నెంబర్ చూసుకొని అటువంటిది ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళి కొనుక్కురావచ్చు. దాని పేరు తెలవాల్సిన అవసరము లేదు. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ పేరు తెలవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని ఇలా రిపేర్ చేసుకోండి. ఆ వైర్స్ జాయింట్ చేద్దాం. ఇక్కడ 3 వైర్స్ ఉంటాయండి. ఇక్కడ జాయింటింగ్ 3 వైర్స్ అంటే జాలీకి 3 భాగాలు నెట్ ఉంటుందండి. 3 భాగాలు నెట్ అంటే సెంటర్ నెట్కి సెంటర్ భాగానికి ఫేస్ పోతుంది, అటుపక్క ఇటుపక్క న్యూట్రల్ పోతుందండి. న్యూట్రల్ మనం పట్టుకున్న షార్ట్ రాదు. ఓకే, ప్రెస్సింగ్ బటన్ ఒకటి, ఆ న్యాబ్ ఒకటి పెట్టేసి జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి అన్ని స్క్రూస్ని. ఇంకొకటి అండి, ఇటువంటి మస్కిటో బ్యాట్స్ ఎవరు కొత్తది కొనుక్కొచ్చుకున్నా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొనుక్కొచ్చుకున్న తర్వాత మినిమం 8 గంటల ఛార్జింగ్ పెట్టుకోవాలండి. ఆటోమేటిక్గా కొనుక్కొచ్చుకొని ఉపయోగించకూడదు. సరే, టెస్టింగ్ కొరకు ఉపయోగించుకున్నా కానీ మినిమం 8 గంటల ఛార్జింగ్ పెట్టిన తర్వాత మీరు బ్యాట్ను కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా 100% అది 5 years మినిమం ఉంటుందండి, ఫెయిల్యూర్ కాదు. చాలామంది తెలియక తక్కువ ఛార్జింగ్ పెట్టి ఉపయోగిస్తారు, అది ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అయిపోద్ది. దాని కారణాలు కూడా ఇంకొక వీడియోలో చెప్తా. చూడండి, అలా ఫిట్ చేసుకుంటే ఇప్పుడు అయిపోయిందండి ఇది. ఓకే, 2 టార్చులు రన్నింగ్ అవుతాయి. కాకుంటే ఇక్కడ ఓకే, థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి.